టమాటా కర్రీ కొరకు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం. ఆనియన్స్, ఉల్లిపాయలు, కుక్కర్లో ఆయిల్ వేసి పోపు గింజలు వేసి ఎండుమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వేగాక ఉల్లిగడ్డలు వేసి వేగాక ఒక 5 నిమిషాలు వేగాక లైట్గా ఉప్పు వేసి తొందరగా వేగుతుంది. కొంచెం పసుపు లైట్, టమాటా ముక్కలు వేసి కొంచెం ఉడికాక టమాటా ముక్కలు, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. కొంచెం స్పైసీగా ఉంటుంది, అన్నీ కలుసుకుపోతాయి. కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టాలి. కొంచెం ధనియాల పొడి, అల్లం, ఎల్లిగడ్డ, కొబ్బరి పొడి అన్నీ వేసి మిక్సీ పట్టి టమాటా కర్రీలో ఉడికిన టమాటా కర్రీలో వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది. కొంచెం టమాటా ఉడికింది. ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం ఇందులో వేసేసాము. ఒక్క విజిల్ పెట్టుకోవాలి. ఇంకా బాగా ఉడుకుతుంది. ఒక విజిల్తోని టమాటా కూర రెడీ. ఒకసారి కలిపేసి ఒక్కసారి ఇట్లా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్కి ఉడికిపోతుంది. టమాటా కర్రీ రెడీ. విజిల్ పెట్టేసాము. కుక్కర్ మూత తీసాము. కూర అయ్యింది. చూడండి, టమాటా కూర. టమాటా కూర రెడీ. మా పిల్లలు టమాటా కూర ఇష్టంగా తింటారు. వాళ్ళ కొరకు టమాటా కర్రీ, స్పైసీ టమాటా కర్రీ రెడీ. ఎమ్మి. మొన్న చెప్పాను కదా, మన వీడియోలో అన్నం రైస్ కుక్కర్లో కాకుండా కుక్కర్లో వండుకుంటాము. ఇది మోకాళ్ళ నొప్పులకు మంచిది. మోకాళ్ళ నొప్పులు రావు. షుగర్కి కూడా మంచిది.